సమగ్ర విచారణ చేయిస్తాం. అంతేకాకుండా గండి క్షేత్రంలో కోట్లాది రూపాయల పనులు అవకతవకలు జరిగాయి. ప్రసాదాల పంపిణీ నుంచి విరాళాల సేకరణ వరకు రకరకాల చెల్లింపులు చేయడం జరిగింది. దానిపైన కూడా విజిలెన్స్ విచారణ చేస్తాం. ఖచ్చితంగా సంబంధిత ఈఓ గారు మళ్ళీ ఇప్పుడు ఆపసోపాలు పడతా ఉన్నాడు. నేనే తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో పునరుద్ధరణ చేసేదానికి చేసినా అని చెప్తూ అందరి దగ్గరికి తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి అందరికి తిరుగుతా ఉన్నాడు. సిగ్గుండాల. ఒక శాసన మండలి సభ్యుడిగా శ్రావణ మహోత్సవాలకు జగన్మోహన్ రెడ్డిని ఇంటి దగ్గరికి పిలుస్తాడు, అవినాష్ రెడ్డిని పిలుస్తాడు, ఆ ఊరు సర్పంచుని పిలుస్తాడు, ఎంపీలు జడ్పీని పిలుస్తాడు. పులివెందుల నియోజకవర్గానికి ప్రోటోకాల్గా ఉండే ఎమ్మెల్సీని పిలిచాలని ఇంగిత జ్ఞానం ఇవ్వకుండదా? కనీసం కరపత్రాల్లో పేరేయాలని ఇంగిత జ్ఞానం ఉండదా? ఇట్లా టోళ్ళందరినీ మేము మళ్ళీ ఇలా పెట్టుకొని ఈ ప్రజల చేత చీవాట్లు తినాలనే దుస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదనేది గండి క్షేత్ర ఈవో గారు తెలుసుకోవాలా. మరో 4-5 రోజుల్లోనే విచారణ ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా ముకుందరెడ్డి గారు అవినీతి అన్యాయాలు చేసింటే శిక్షింపబడతాడు. ఆయన నీతి నిజాయితీగా పనిచేసింటే ఆయనను మళ్ళీ సగౌరవంగా గౌరవించి మేము నీ మీద చేసిన ఆరోపణలు తప్పని చెప్పి మేము బహిరంగంగా నేనే చెప్తా.